అంటే ఒకటి అసలు ప్రభుత్వాలకు ఏమి సంబంధం, అధికారుల స్థాయిలో ఏదో చేస్తారు, ఎవరి మీద అనుమానం ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మేము ఎవరిని మీరు చేశారు ఎలా చేశారని మేము అడుగుతామా? ఇప్పుడు ప్రభుత్వం మాత్రం చేయట్లేదా? నా ఫోన్ ట్యాప్ చేయట్లేదని మీరు చెప్పగలరా? ఏ అధికారినా చెప్తాడు, ఆయన ఎదురుతాడు మొదలుపెట్టారు ఆయన. ఋషి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. మేము కూడా అదే చెప్తున్నాం, మాకేం సంబంధము, అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, నాయకులకు మాకేం సంబంధం ఉంటుందండి? వాళ్ళ ఏదైనా లొసుకులు జరిగినాయి అనుకోండి, వాళ్ళు కేసులు పెడతారు, కేసులు తీసుకున్నటువంటి దాని మీద విచారణ చేస్తారు, అవన్నీ మాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటివి అవన్నీ వాళ్ళు విచారణ చేసుకుంటూ పోతారు, మాతో ఎందుకు డిస్కషన్ చేస్తారు? సిట్ విచారణకు సంబంధించి ఇప్పుడు కేటీఆర్ గారి లాజిక్ ప్రకారంగా అధికారులు నాయకులకు ఎందుకు చెప్తారండి? అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మాకు చెప్పారని అంటుండు కదా. మేము కూడా అదే చెప్తున్నాం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మాకెందుకు చెప్తారు? ఇదంతా ఎవరిని పిలుస్తారు, ఎవరు కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారు, విచారణ ఎట్లా చేస్తారు, నెక్స్ట్ ఎవరిని పిలిపిస్తారు, మాకెందుకు చెప్తారు సార్? సేమ్ లాజిక్ అప్లైస్ టు యూ కదా కేటీఆర్. మీరు మాట్లాడేటటువంటి లాజిక్ మీకు కూడా అప్లికబుల్ అవుతుంది, ఎందుకంటే మాకు కూడా చెప్పారు. మరి ఇప్పుడు మాత్రం మమ్మల్ని ఎందుకు అంటారు మీరే అధికారులతో కేసులు నడిపిస్తారని? ఒకవేళ ఆ మాట అన్నాం అనుకో, మరి నువ్వే అధికారులతో ఫోన్లు ట్యాప్ చేయించినావు అని మేము కూడా అంటున్నాం. కాదు, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది, బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు అన్ని ట్యాప్ అవుతున్నాయి, మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, కేటీఆర్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు అని ఆయన ఆరోపణ. ఇప్పుడు అనేటటువంటి దానికి అప్పుడు మీరు అన్నది కరెక్టు. వాళ్ళు చెప్పేటటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి చిట్టా ఉంటుంది, అధికారికంగా కాగితాలు ఉంటాయి. అట్లాంటిది మీద ఏమైనా ఉంటుంది, అట్లాంటి దాని మీద మీరు ముందుకు ప్రొసీడ్ కావచ్చు. కానీ గతంలో అవన్నీ ఆధారాలు దొరికినాయి కాబట్టి, ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేసిరు కాబట్టి, మూసలో కట్టగట్టి పడేసిరు కాబట్టి, తర్వాత కేసులు అయినాయి కాబట్టి, దొంగతనంగా చేయాల్సినటువంటి పనేముందనే విచారణ మొదలైంది కాబట్టి, తర్వాత విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారులు పొలిటికల్ నాయకుల యొక్క పేర్లు చెప్పిరు వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్లు కాబట్టి ఇదంతా విచారణ జరుగుతుంది. ఇదంతా పోలీస్ పరిధిలో ఉంటున్నటువంటి విచారణమైనటువంటి విషయము. ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అని అంటే, ఇదే హరీష్ రావు గారు ఎన్నికల కంటే ముంగట ఎంతో మందితోటి అన్నాడు, వీడికి రాకురి, నాకు ఫోన్లు చేయకురి, నా ఫోన్లు ట్యాప్ అవుతుంది. మనం అందరం విన్నాం, మాట్లాడినాం, ఇదే డిబేట్లలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఏదో కొత్తగా జరుగుతున్నట్టు, కొత్తగా ఏదో అంటే ఏది జరగకపోయినా ఏదో తప్పుడు కేసులు పెట్టినట్టు, ఇది ఇప్పుడు పెట్టిన కేసు కాదు కదా రిషి గారు. సో విచారణను ఎదుర్కొనే దానికి వాళ్ళ యొక్క అసలు స్వరూపాలు తెలంగాణ ప్రజల ముందుకు పోతాయని చెప్పి ఏదో ఒక కారణం కావాలి కదా, ఏదో ఒక కారణం కావాలి కాబట్టి ఏదో పలానా దాంట్లో మేము కుంభకోణాన్ని ఏదో వెలికి తీసేసినందుకే మమ్మల్ని ఇచ్చేస్తారు అన్నాడు. అంతకంటే ముందు ఎన్నికలలో ఏదో హెచ్సియు చెప్పినాం అన్నారు. నేను ఇప్పటిదాకా కూడా అడుగుతున్నా, బాలరాజు గారు లైవ్లోనే ఉన్నారు మనతో పాటు. బాలరాజు గారు, మీరు వెలికి తీసినటువంటి కుంభకోణం ఏంటిది? ఆ కుంభకోణంలో ఎవరికి ఎన్ని ముడుపులు పెట్టినాయి, దాని యొక్క అంకె ఏందో చెప్పు మనరి. గాలి మాటలు, పొలిటికల్ స్టేట్మెంట్స్ తప్ప నిరాధారంగా ప్రతి ఒక్కటి ఏదైనా కూడా ఒక్కటంటే ఒకటి వీళ్ళు ఇట్లా మాట్లాడతారని అన్నీ తీసుకొని వచ్చినా నేనైతే. మరి నేనైతే చర్చకు సిద్ధమనే వచ్చిన, అన్నీ ఒకటి కాదు. అసలు పాలసీ ఏంది, విధానం ఏంది, టెండర్ విధానం ఏంది, ఈ నియమాలు ఎవరు తీసుకొని వచ్చారు, ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటి విషయానికి కోల్గిని ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం. అరే నేను అదే అంటున్నా, ఏదో ఒకటి కారణం కావాలి కాబట్టి ఆ కారణాన్ని అడ్డం చెప్పంటే, ఆ కారణంలో మేమంటే బాగా మేము ఇబ్బంది పడిపోయి వీళ్ళ మీద అంటే ఈ కేసు చేస్తున్నామంట. అసలు ఎప్పటి కేసు ఏది? ఇన్ని రోజులు అంటే కేంద్రం మనకు అనుమతి ఇవ్వలేదు, ఆయన ప్రభాకర్ రావుని తీసుకొని రావడంలో విచారణకు తేవడంలో మనకు కొంచెం ఆలస్యమైంది. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ 6 నెలలైతే మీకు తెలుసు పార్లమెంట్ ఎన్నికలు కథ ఇవే జరిగిపోతూ ఉన్నాయి. పోలీసులు వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ పరిధిలోకి పోయినటువంటి వ్యవహారం, దేశం దాటి పారిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన తీసుకొని రావాలంటే ఏడాది మీద సమయం పట్టింది. వచ్చిన తర్వాత విచారణ వేగవంతమైంది, సిట్టు తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. అంతే తప్ప ఈ రోజు వచ్చేసి మేమేదో కనిపెట్టి కొత్త పెట్టినటువంటి కేసు కాదు కదా. ఇందులో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకో లేకపోతే హామీల అమలు గురించి అడుగుతున్నందుకో అవినీతి గురించి అడుగుతున్నందుకు టార్గెట్ చేశారని కేటీఆర్ ని హరీష్ రావుని హరీష్ రావుని పిలిచారని వాళ్ళు. మీరు ఎన్ని విచారణలు పిలిచినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాము, ఎండగడుతూనే ఉంటాం అన్నారు కేటీఆర్. నేను లాస్ట్ టైం కూడా మీ డిబేట్లోనే నేను వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటాం కాదు, పారిపోతూనే ఉన్నారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నది, ఇప్పుడే నేను ట్వీట్ చేసిన, సీన్ నెంబర్ 1 ఆయన పోయేటప్పుడు ఏదో ఉద్యమానికి పోతున్నట్టు ఆయన ఏదో ఓవర్ యాక్షన్ చేసిపోవడము, కార్యకర్తలు అంతా నాయకుడు ఎటో వెళ్ళిపోతుండే అన్నట్టు, లోపలికి పోయేటప్పుడు అడ్వకేట్లను ఎలవ్ చేస్తలేరని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అది కాదు, కేటీఆర్ గారికి ఇంకొకటి ఉంటుంది. ఏసీబీ విచారణ కూడా పోయినప్పుడు అడ్వకేట్లను అనుమతిస్తలేరు అని చెప్పి భారీ ఒక హైడ్రామా వేసి తర్వాత హైకోర్టుకి నుంచి అడ్వకేట్లను తీసుకొని వచ్చినుండే. ఇక్కడ సిట్టు విచారణ కాడ కూడా మరి ఏం డ్రామా చేశాడంటే అడ్వకేట్లను రాణిస్తలేరు అంటే ఒక కొత్త డ్రామా కూడా చేస్తాడు. చేయలే మన హరీష్ రావు గారి దాంట్లో కూడా చేయలే. బట్ నేను చెప్తున్నా, ఎందుకంటే ఆయన కేటీఆర్ గారు ఆ డ్రామా చేయడము, బయటకు వచ్చి ఇక మా బావమరిది అసలు పోలీసు వాళ్ళని చెడుగుడాడినని బయట హరీష్ రావు గారు మాట్లాడము, కార్యకర్తలందరినీ ఏదో జోష్ నింపే ప్రయత్నం చేయడము,
మా తర్వాత కేటీఆర్ గారు బయటకు వచ్చేసి నన్నేం అడగాలి, నేనే ఇంగ్లీష్లో మాట్లాడినా వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోయారా, నేను వాళ్ళే సైలెంట్ అయిపోయారు, నీళ్ళు నవ్వులేరు అంటారు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క స్క్రిప్ట్ లో భాగమైనటువంటి అంశాలు. ఆయన నిన్న చెప్పారు, నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతానంటే సిట్ అధికారులని, డియర్ ఆఫీసర్స్ నా ఫోన్ ట్యాప్ అవుతుందా లేదా చెప్పండి అని ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడుగుతా. అయితే లేదని చెప్తారు, అయితే లేదని చెప్తారు. ఏంది తర్వాత ఏంది, రెండో క్వశ్చన్ చెప్పలేదు కేటీఆర్, ఒక క్వశ్చన్ చెప్పారు. పాపం ఆయనకు అక్కడికే ప్రిపేర్ చేసి పంపించారు. బావతోటి కూడా కూర్చొని బావా ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు, క్వశ్చన్ పేపర్ క్వశ్చన్లు చెప్పంటే ఆ రోజు ఫిజిక్స్ నడుస్తే ఈ రోజు మ్యాథ్స్ నడుస్తుంది, అట్లా ప్రిపేర్ అయిపోక ఇబ్బంది అవుతుంది నీకు. సో నీ ఇన్వాల్వ్మెంట్ గతంలో ఏముండనో, మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏముండనో, ఈరోజు మిమ్మల్ని పిలిచింది కూడా ఒక నేరస్తుడి లెక్క కాదు, ఒక విట్నెస్ లెక్క. ఒక విట్నెస్ లెక్క పిలిపించి మాట్లాడినప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఇవన్నీ అవసరం లేదు, అవసరమే లేదు. మీరు ఏమిట్లా ఏం లేకుండా ముంగంటేనే నేరస్తుడు, మీరు తప్పు చేసిరు కాబట్టి లోపల నేరస్తుడు అనేటటువంటిది అది మీకు ఉంది కాబట్టి ఈరోజు ఇవన్నీ నానా హంగామా ముందే ప్రిపేర్ అయిపోతున్నారు. ఎందుకనంటే మీరు చేసింది కాబట్టి, అది చేయింది కాదు కదా, చేసింది కాబట్టి, విధ్వంసం చేసిరు కాబట్టి, పరిచయాలు చేసిరు కాబట్టి, చిట్టీలు ఇచ్చిరు కాబట్టి, ఫోన్లు ట్యాప్ చేయించారు కాబట్టి. ఈరోజు ఏవి ఎన్ని మాట్లాడినా సార్ గతంలో జరిగినటువంటి చేసినటువంటి పాపాలను మీరు ఎదుర్కోవాల్సిందే. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వ్యక్తులని విచారణకు పిలిపిస్తుంది. దోషులైనటువంటి వాళ్ళని సంబంధం లేదు. ఎట్లా అధికారులు చేసేటటువంటి డ్యూటీ మాకేం సంబంధం సార్? ఇప్పుడు అందరు మీ లెక్కనే మీడియాలో వచ్చింది, నేను మాట్లాడుతున్నాను, నాకెట్లా తెలుస్తుంది? నాకు కూడా తెలియదు కదా. సో ఈ పోలీసులు సిట్టు మీద మాకు ఉంటున్నటువంటి నమ్మకం అంటున్నాం మేము. సో కాళేశ్వరం మీద కూడా మేము కమిషన్ వేసినాము, రిపోర్ట్ వచ్చింది. కాకపోతే బీజేపీ వచ్చి మీకు శాతం అయితే లేదు, 48 గంటలలో మేము కేసీఆర్ని లోపటేస్తాం, చూడు ఎట్లుంటుందో, దమ్ము ఉంటే ధైర్యం ఉంటే. గతంలోనంటే సిబిఐకి అనుమతి ఇవ్వకపోయేసరికే మేము రాష్ట్రంలోకి రాలేకపోయినాం. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీకు దమ్ముంటే అనుమతి ఇవ్వండి, మేము ఏం చేస్తామో చూపిస్తాం మా తడాకా అని అన్నారు. మేము ఏదో నమ్మ ఒకసారి ఇచ్చినాం, ఇచ్చినందుకు ఏమైందో ఇక తర్వాత మనం అందరం చూసినాం. ఒకటే లైన్ అండి, బీజేపీ మాక్సిమం బీఆర్ఎస్ ని కాపాడేటటువంటి ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ అడుగులు 100% కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా అదే ఉండే. సో వీళ్ళిద్దరు కలిసి చేసేటటువంటి డ్రామాలు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో కూడా ప్రజలకు తెలుసు, ఎన్ని చేసినా దొరికిపోయి అలవాటు. వాళ్ళేమో 2 ఏళ్ళు కాదు ఇంకో ఏడాదైనా ఇదేదో కాలయాపన, మీరిద్దరు